ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గారు వెంకటరమణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో బ్యాంక్ మేనేజర్ రీసెంట్ గా మనకి 1 year బ్యాక్ ఈ ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మెదక్ టౌన్ లో ఏర్పాటు చేయడం బ్రాంచ్ అని. ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే మేనేజర్ గారు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈయన ఎట్లా చేసినట్టే ఈ బ్యాంక్ లో గోల్డ్ లోన్స్ 1 gram గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదేవిధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేరు మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్, ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 gram గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశారు. ఇది గోల్డ్ లోన్ ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50 crores. అదేవిధంగా ఏటీఎంస్, మన ఆదర్శ్ బ్యాంక్ కి 2 ATMs ఉన్నాయి ఆ బ్యాంక్ ముందే. ఆ ఏటీఎం సెంటర్స్ లో బ్యాంక్ డిపాజిట్ చేసేటప్పుడు దాదాపు 31.5 lakhs అమౌంట్ ని ఈయన తీసేయడం జరిగింది. ఎవరైతే ఈ ఏటీఎం లో పైసలు పెట్టేటప్పుడు ఎంప్లాయ్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళకి తెలియకుండా ఈయన ఆధ్వర్యంలో ఆ అమౌంట్ మొత్తం కూడా 31 lakhs చేయడం జరిగింది. టోటల్ 150 టోటల్ 1 crore 80 lakhs వరకు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఈ రోజు నలుగురు ఎక్యూజ్ని అపాయింట్ చేశారు. మెయిన్ ఎక్యూజ్ ఈవన్ ఆయన ఇంకా అబ్స్టాండింగ్ ఉన్నాడు. ఆయన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ మన క్లోజ్ అసోసియేట్ ఆయన సుబ్రహ్మణ్యం, ఆయన కూడా తీసుకోవడం జరిగింది. బ్యాంక్ కి అప్రైజర్ ఎవరైతే ఉన్నారో ఈ గోల్డ్ పెట్టేటప్పుడు గోల్డ్ ఒరిజినల్ కాదని చెప్పడం కోసం బ్యాంక్ అప్రైజర్ మన మెదక్ లోకల్ గా ఉంటాడు ఆయన. ఆ అప్రైజర్ ఎవరైతే ఉన్నారో ఆ అప్రైజర్ కూడా పొల్యూటీ కావడం వల్ల ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ మెయిన్ ఎక్యూజ్ అనిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా ఆమె పేరు మీద కూడా గోల్డ్ లోన్ పెట్టి ఫేక్ గోల్డ్ పెట్టి తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆమె పేరు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. మెయిన్ ఎక్యూజ్ కోసం పార్టీస్ ఆల్రెడీ మన మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా ఎస్పీ గారి ఆదేశం మేరకు టీమ్స్ అన్ని కూడా తిరుగుతున్నాయి. మెయిన్ ఎక్యూజ్ కూడా వీళ్ళని త్వరగానే పట్టుకుంటాం. మొత్తం బ్యాంక్ లో 16 ఫేక్ లోన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏటీఎం క్యాష్ కూడా డ్రా చేయడం జరిగింది. టోటల్ 1.8 crores అమౌంట్ మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈ రోజు వీళ్ళు ముగ్గురు ఎక్యూజ్ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం. మెయిన్ ఎవరైతే యాదవ్ అనిల్ ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి గతంలో కూడా మనకి ఏపీలో గ్రామీణ బ్యాంక్ లో పనిచేసేటప్పుడు అక్కడ నిర్వాసితులకి ల్యాండ్ వచ్చిన సందర్భంలో వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ ల్యాండ్స్ వస్తే ఆ అమౌంట్ కూడా ఈయన వేరే అకౌంట్ పెట్టి ఆ అమౌంట్ దానిలో వేసుకుని 11 లక్షల వరకు 11,87,700 వరకు చీటింగ్ చేయడం జరిగింది కదా. ఆ కేసులో కూడా అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఈ బ్యాంక్ లో ఆయన మేనేజర్ మళ్ళీ ఆ కేసు లేదని చెప్పి ఈ బ్యాంక్ లో మనం జాబ్ తీసుకున్నాడు. ఈ బ్యాంక్ లో కూడా దాదాపు 1.8 CR మిస్అప్రాపరేషన్ జరిగింది. అతను ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. మెయిన్ ఈ యాదవ్ అనిల్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి 1x బెట్టింగ్ యాప్ లో బాగా బెట్టింగ్ ఆడతారని చెప్పేసి మాకు ఎంక్వైరీలో తెలిసింది. ఈ బెట్టింగ్ అలవాటు పడి ఈ బ్యాంక్ అమౌంట్ అంతా కూడా ఈ పబ్లిక్ మనీ రేట్ లో దాన్ని మిస్అప్రాపరేషన్ చేశాడు. ఇది నిన్న కంప్లైంట్ వల్ల వాళ్ళ సిఇఓ గారికి వీళ్ళు చేసిన విషయాలు కొన్ని అకౌంట్స్ వెరిఫై చేసినప్పుడు తెలిసింది. ఒక అకౌంట్ ద్వారా తెలిసిన తర్వాత మిగతా అన్ని కూడా వెరిఫై చేస్తే దాదాపు 16 అకౌంట్స్ లో ఈ స్పూరియస్ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్న విషయం తెలిసింది. ఇమీడియట్ గా మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఈ రోజు ఎవరైతే ఈ ముగ్గురు ఎక్కి కూడా డిమాండ్ చేస్తాం. మిగతా వాళ్ళని కూడా వీళ్ళని త్వరగా పట్టుకుని మెయిన్ ఎక్కి ఎవరైతే కూడా యాదవ్ మనీ కూడా పట్టుకోవడం డిమాండ్ చేస్తాం.